పోయినసారి మనము దేని గురించి చూసుకున్నామమ్మా? ఆంటీ అంజని ఆంటీ మాట్లాడారు. దానికి ముందు దేని గురించి చూసుకున్నాము? ఎవరికన్నా గుర్తుందా? లూసిఫర్ అండి. లూసిఫర్ గురించి చూసుకున్నాము. ఏంటంటే లూసిఫర్ ఉన్నతమైన మెట్టు కొరకు ఆశపడ్డాడు. అణిగి ఉండకుండా నేను కూడా దేవుళ్లాగా ఉండాలా అనేటువంటి ఆ యొక్క మనసు వచ్చేసింది, గర్వం వచ్చేసింది. కాబట్టి అక్కడి నుండి కింద పడిపోయాడు. చూసారా, మనము దేవుడు మనల్ని ఏ మెట్టులో ఉంచుతాడో ఆ మెట్టులోనే ఉండి బహు కృతజ్ఞత కలిగి దేవునికి నమ్మకంగా జీవించాల. అది కూడా మన హృదయంలో ఏ పాపము ఏ దోషము రాకుండా మనము మెలకు కలిగి ఉండాల. ఇప్పుడు విశ్వాసులని చెప్పుకొంచున్న వాళ్ళు కూడా ఈ పాపంలో పడిపోతున్నారు. ఏం పాపం అమ్మది? వంకడము, అబద్ధాలు ఆడము. చూసారా, అబద్ధాలు. ఎందుకు మనము అబద్ధాలు ఆడకూడదు? అబద్ధాలు ఆడితే ఏమవుద్ది? అబద్ధాలు ఆడే నోర్లు ఎట్లుంటాయి, పెదవులు ఎట్లా ఉంటాయి, ఎవరికి సంబంధించిన పెదవులుగా ఉంటాయి? చూసారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవమ్మా. 44. నా బోధ విననేరకుండుట వలనేనే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలం. 44వ వచనము ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్దంటే, మీరు నా బోధ అనే దగ్గర నుండి కాదమ్మా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు అన్న దానికి ముందు గీత ఉంది, అది ఫుల్ స్టాప్. అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. మనం రక్షణ పొందిన తర్వాత అబద్ధం అనేది మనలోకి రానే కూడదు కదమ్మా. అబద్ధం అనేది ఎవరికి సంబంధించింది ఇక్కడ చెప్తున్నారు? సాతానుడికి సంబంధించింది. సాతానుడు ఏంటి? వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడంట. కాబట్టి అబద్ధాలు అనేటువంటిది ఎక్కడి నుండి బయలుదేరిందంటే సాతానుడి దగ్గర నుండే బయలుదేరి. మరి ఆ స్వభావం నుండి విడిపింపబడ్డామా? ఆ స్వభావం తీసివేయమని మనం అడిగామా లేదా? అబద్ధం ఆడినప్పుడు మన మనసాక్షి మనల్ని గద్దిస్తుందా లేదా? గద్దించడం లేదు. సర్దుకొని దేవుడి సన్నిధిలో క్షమించు ప్రభువా, నేను అబద్ధం ఆడాను అని దేవుడిని అడిగేసి ఇంకా దేవుడు క్షమించాళ్లే అని భ్రమపడి ముందుకు సాగుతున్నారా? సరి చేసుకోవలసింది సరి చేసుకుంటున్నారా? నాకు కూడా బలహీనత ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా నేను అబద్ధం ఆడాను. ఎవరితో అబద్ధం ఆడాను? నన్ను నడిపించిన ఆత్మీయ తండ్రితోనే నేను అబద్ధం ఆడా. దేనికి ఆడాను అబద్ధము? నాలో కోపము గర్వం ఉంది, ఒప్పుకోవడం ఇష్టం లేదు. చూసారా, నన్ను మరి దేనికి దేవుని సేవకులు చాలా కఠినంగా మమ్మల్ని దిద్దేవాళ్ళు. మరి మొదటి నుండి నేను గర్విష్ఠురాలిని కాబట్టి
రోషము కలిగిన దాన్ని కాబట్టి ఇంకా నాలో నలుగుడు అనేది లేదు. ఇంకా దేవుడి బిడ్డలు ఇట్లా మనల్ని గద్దిస్తే మనము లోబడాలా అనేది నాకు అంతగా ఇంకా నేర్చుకోలే. అప్పుడు కొత్తగా నేను మారు మనసు పొందిన కాలం గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఎందుకు ఊరికి అస్తమానం ఏదో ఒకటి అంటనే ఉంటారు, ఏదో తప్పు పడతానే ఉంటారు. ఎందుకు పడతారమ్మా? తప్పులు ఎందుకు పడతారు? ఇట్లా ఉండకూడదు అని దేవుడి బిడ్డలు ఎందుకు చెప్తారు? మనము సంపూర్ణులవ్వాలని, అవకతవకలతోటి భక్తి చేయకూడదు. ఈ బిడ్డ స్థిరంగా ఉండాల, ఎట్లాంటి శోధనలు వచ్చినా పడిపోకుండా ఉండాలా అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తిడతారు కదా, గద్దిస్తారు కదా. కోపం ఉండి కాదు. నువ్వు ఈ చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత నువ్వు ఎట్లాగా పెద్ద పెద్ద విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండగలవా? దేవుడు నీకేమన్నా సేవ అప్పగించినప్పుడు నీలో అబద్ధాలు అనేది అట్లాగే ఉంటే ఎవరు కూడా నిన్ను గద్దించకుండా, తిట్టకుండా, సరిచేయకుండా ఉంటే నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా, ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీలో ఈ అబద్ధం అనేది వస్తూనే ఉంటది. అందుకని దేవుని సేవకులు అక్కడికక్కడ కట్ చేసేస్తారు. మొక్కగా ఉన్నప్పుడే తుంచడము ఈజీ కదా. మ్రానైనప్పుడు తుంచగలమమ్మా? తుంచలేము. అది పెద్ద పెద్ద గొడ్డల్ని తెచ్చి కొట్టాల, నరకాల. కాబట్టి దేవుని సేవకులు వాళ్ళకి జ్ఞాన వివేకం గల ఆత్మ ఉంటది కాబట్టి ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు మోసపు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలిసిపోద్ది. సరే, నేనేం చేశానంటే దేనికో నన్ను గద్దిచ్చారు, అది ఏంటో నాకు గుర్తు లేదా, చాలా కాలం అయిపోయింది. సరే, నేను అనుకున్నాను ఎందుకు ఈ మార్మన్స్ ఏంటి, ఓరికి అస్తమానం వీళ్ళతో తిట్టించుకోవడం ఏంటి, గద్దించుకోవడం, గద్దింపులు ఏంటి, ఇవన్నీ ఏంటి, వచ్చి పోతే సరిపోద్ది కదా, వాక్యం వినేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా అన్నట్టుగా నేనేం చేశాను, దేవుని సేవకుణ్ణి ఉన్నప్పుడు రావడం లేదు, ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దాన్ని నేను ఏం చేశాను, నెమ్మది నెమ్మదిగా ప్రార్థన వెళ్ళడము మానేసి నెమ్మది నెమ్మదిగా మానేసిన వెంటనే సాతానుడికి తెలుస్తుందా తెలీదా? ఇప్పుడిప్పుడే మారు మనసు పొందుతుంది కాబట్టి ఇప్పుడే నరికేస్తే గాన ఇంకా రక్షణ అనేది ఈ అమ్మాయికి ఉండదు అని చెప్పి నాకు నెమ్మదిగా నేను వదిలేసినటువంటి జీవితం మళ్ళా నాలోకి రావడం మొదలైంది. గర్వము, కోపము, చెడు తలంపులు, చెడు దృష్టి, ఇవన్నీ మొదలైనవి మళ్ళా లోపలికి రావడం. అయినా కానీ నేను పర్వాలేదు, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి మొండికి ఉంటున్నాను, కానీ దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళడంలా. ఒకరోజు దేవుని సేవకుడు లేడనుకొని లోపలికి వెళ్ళాను, ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళగానే అక్కడే కూర్చొని ఉన్నారు. ఇంకేం చేస్తాను, తప్పించుకోలేకపోయాను. ఇట్రా అని పిలిచారు. పిలిస్తే నెమ్మదిగా వెళ్ళాను. ఎట్లా ఉన్నావు, బాగున్నావా అన్నారు. బాగున్నాను అన్నా. ఉట్టిదే, బాగలేను. ఆత్మీయంగా బాగున్నానా? లేదు. బాగున్నావా అంటే బాగున్నాను అన్న. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను అన్న. సరే, నీ తలంపులు, నీ చూపులు ఎట్లున్నాయి? బాగున్నాయా? చూసారా, గర్వం ఇంకా చచ్చిపోలేదు అక్కడ. ఏమనలేదు. వదిలేద్దాము అనుకొని వదిలేశారు. వదిలేసిన తర్వాత నా కోసం ఎంత ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఆ రాత్రంతా నాకు నిద్ర లేదు. దేనికి? నన్ను ఇంతగా ప్రేమించినటువంటి సేవకుడికి నేను అబద్ధం చెప్పాను. నేను నిజంగా ఆత్మీయంగా నేను బాగలేను, తగ్గింపు నాలో లేదు. ఎంత నిద్రపోవాలనుకున్నా కానీ ఒక్క చిన్న అబద్ధంలో లోపలికి రాగానే
ఎంత గలిబిలి అయిపోయాను. రాత్రంతా నిద్ర పట్టకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు పండుకొని ఎందుకు నిద్ర రావడం లేదని ఎంత కష్టపడ్డాను. కానీ నా హృదయంలో ఆత్మ గద్దిస్తుంది, దేవుని సేవకుడికి నువ్వు అబద్ధం చెప్తావా? వెళ్ళి నువ్వు సరి చేసుకో. అసలు అది వదలనాల. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఆ స్థితికి వచ్చాను. అప్పుడు వెంటనే మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కన్నీటితోటి, నేను నిన్న అబద్ధం ఆడాను మీ దగ్గర, నన్ను క్షమించండి అని అడిగే వరకు కూడా నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నాకు తెలుసమ్మా, కానీ నిన్ను వదిలేశాను. నిన్ను గద్దిస్తే నువ్వు ఇంకా 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 తీసుకునే స్థితిలో నువ్వు లేవని నాకు తెలుసు, అందుకే వదిలేసి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ప్రేమగా ప్రార్థన చేసి పంపించారు. అప్పుడు నాకు, నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పుడు నాకు ఆ సమాధానం వచ్చింది. చూసారా, మన మనసాక్షిని ఎట్లా చిన్న చిన్న విషయాల్లో మనసాక్షిని జాగ్రత్తగా పెట్టుకుంటే గాన పెద్దయిన తర్వాత పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉంటాం. ఎంత తిట్లు పడతాయి అని అనుకున్నా గాని నిజం చెప్పడమే మంచిది కదా. అంతే, మనము అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఎందుకు? ఆ అబద్ధికుడు మనలోకి రావడానికి వెంట్రుకంత స్థలం ఇస్తే చాలు, తోసుకొని వచ్చేసి ఇది నా సింహాసనం అని వచ్చి హృదయంలో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవలసి వస్తుందంట. ఇంకా కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు మనం తగ్గించుకునే వరకు కూడా మనకి మనశ్శాంతి ఉండదు. అందుకనే అబద్ధము ఆడకూడదు. అబద్ధానికి మన హృదయంలో చోటే ఉండకూడదు. ఇర్మియా 9:8 చదువమ్మా. ఇర్మియా 9:8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? చాలమ్మా, చాలు. 8 మాత్రమే. వారి నాలుక ఘాతక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. ఈ అబద్ధం ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు వేషధారణ కూడా వచ్చేస్తుంది. లోపల ఎంత మండిపోతున్నా గాని బయటికి నవ్వుతా మాట్లాడతారు. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి మన హృదయంలోకి వచ్చేస్తాయి. అది ఘాతక బాణము. నాలుక ఏమంటారమ్మా? నాలుక, నరము లేని నాలుక ఏమంటారమ్మా? ఎవరికన్నా తెలుసా? ఓకే. కాబట్టి నాలుక నరం లేదంట దానికి. 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని కూడా పడగొట్టేస్తుందంట మాటలతోటి కదా. భయంకరమైనటువంటి నోట్లో నుండి వచ్చేటువంటి భయంకరమైనటువంటి మాటలు. మరి సామెతలు 3:8 చూడండి అమ్మా. సామెతలు 3:8. అది మరణకరమైన విషముతో నిండినది అని ఉంటది.
ఆ 4 మత్తయి 15:8-9 వరకు చూడమ్మా. నుండి 9 వరకు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట చాలమ్మా, చాలు. ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వస్తారు, హృదయంలో ఎంతో భారం పెట్టుకుంటారు, ద్వేషం పెట్టుకుంటారు, అన్ని హృదయంలో దాచిపెట్టుకుంటారు. కానీ వచ్చి ప్రభా ప్రభా అని ఎంతో ఆయన్ని ఘనపరిచి మహిమపరిచి పెద్ద పెద్ద మాటలతోటి ఆయనకి ప్రార్థన చేస్తుంటారు. దేవుడు అంటున్నాడు, పెదవులతో చేస్తున్నావు కానీ నీ హృదయంలో ఏముందో అది చూసుకో, ముందు అది సరి చేసుకో. పెదవులు ఎప్పుడు కూడా మనుషుల్ని మోసపరిచేటువంటి మాటలు నోట్లో నుండి వస్తుంటాయి. ఎప్పుడు అంతరంగం సరిగ్గా లేనప్పుడు. అబద్ధం ఆడకూడదు అని చిన్నప్పటి నుండి నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి నీకు వింటానే ఉన్నావు నువ్వు, కానీ సమయం వచ్చినప్పుడు టక్కన అబద్ధం ఆడేస్తున్నావు. చూసావా? ఎవరికి స్థానం ఇస్తున్నావు? దేవుడు అబద్ధం ఆడద్దు అని ఎందుకు చెప్తున్నాడు? వెంటనే సాతానుడు దూరిపోతాడు. వాణ్ణి లోపలికి రాణిస్తే నువ్వు కట్టుకున్నటువంటి ఇన్నాళ్ళు కట్టుకున్న భక్తి అంతా కూడా వెంటనే నేలమట్టి అయిపోతుంది, పడిపోతుంది. మొత్తము పునాదులతో సహా లాగేయడానికి చూస్తాడు. ఎంత మోసగాడు, దొంగ, నాశనము చేయడానికి వస్తున్నాడని చెప్తుంటే నువ్వు అది వినిపించుకోవడం లేదు. అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు. రక్షణ పొందానని చెప్తున్నావు, సమయం వచ్చినప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకుండా నువ్వు దాచిపెడుతున్నావు. చూసావా? అప్పుడు ఎవరు లోపల అంతరంగంలోకి ఎవరు వస్తారమ్మా? సాతానుడు వచ్చేస్తాడు. ఈ బిడ్డ నా స్వరూపంలో, నా యొక్క బుద్ధులు ఈ బిడ్డలో ఉన్నాయి కాబట్టి ఈ బిడ్డ నా బిడ్డ అని వచ్చి ఒక లాయర్ లాగా వాదిస్తాడంట దేవుడితోటి. నేను అబద్ధం ఆడమని చెప్తే అబద్ధం ఆడుతున్నాడు. చూడండి, పేతురు దేవుడితో ఉన్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. మరి ప్రభువా, నీ కొరకు ఎవరు నిలబడిపోయినా నీ కొరకు నేను చచ్చిపోతాను, చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడు? పేతురు, నువ్వు కోడి కూయకు ముందే నువ్వు 3 అబద్ధాలు ఆడతావు అని చెప్తే ఏం అర్థం కాలేదు. ఆడాడా? అబద్ధం ఆడాడా? ఆడాడు. భయపడ్డాడు, పిరికితనం వచ్చింది. యేసయ్యను కొడుతున్నారు, నన్ను కూడా ఇట్లాగే కొడతారు గబులు, నేను కూడా ఇట్లాగే పట్టుకుంటారేమో నన్ను అని చెప్పి ఏమంటాడు? నువ్వు ఆయన వాడివి కాదా? నువ్వే కదా పలానా ఆయన చెవు నరికేశావు? కాదంటే కాదంటాడు. అసలు ఇంకా లాస్ట్కి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. కోడి కూయగానే వెంటనే ఏడ్చుకుంటా
వెళ్ళి పశ్చాత్తాపడ్డాడంట. అందుకనే దేవుడు తన్ని చేర్చుకున్నాడు. పశ్చాత్తాపడాలమ్మా. మనం చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఎవరేమనుకుంటారా, అయ్యో ఈ పాపం ఒప్పుకుంటే అబద్ధికురాలని నన్ను ముద్రిస్తారేమో అని నువ్వు అనుకోవద్దు. అది సాతాను యొక్క తలంపు. నువ్వు సరి చేసుకుంటేనే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. చూసారా? మరి తర్వాత ఎంత ఏడ్చాడంటే లోతుగా పశ్చాత్తాపడ్డాడంట. అందుకనే దేవుడు క్షమించి మరి ఉన్నతమైన మెట్టులో పేతుర్ని పెట్టాడు. పేతురు అసలైన సమయం వచ్చినప్పుడు పేతుర్ని పట్టుకొని నువ్వు ఆయన శిష్యుడు కదా అని చెప్పి తర్వాత కొన్నాళ్ళకి పట్టుకున్న తర్వాత అన్నాడు, అవును. చూసారా? కాదు అనలేదు. నువ్వు ఆ యూదుల రాజు అని చెప్పుకొంచున్న యేసు క్రీస్తుని నువ్వు శిష్యుడు కదా, నువ్వు ఆయన సేవ చేస్తున్నావు కదా, ఆయన గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు కదా అన్నప్పుడు అవును అన్నాడు. అవును, అట్లయితే నిన్ను సిలువేస్తామన్నారు. భయపడ్డాడా? నన్ను కూడా అట్లా యేసయ్యని కొట్టినట్టుగా నన్ను కూడా కొడతారని భయపడ్డాడా? లేదు. నన్ను ఆయన ఎంతో నీతిమంతుడో, ఆయన్ని సిలువేసినట్టుగా నన్ను కూడా సిలువేయడానికి నేను తగను, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని తలక్రిందులుగా సిలువేయమని అడిగాడంట. అది ఇంకా భయంకరమైనటువంటి సిలువ వేదన. అంతకుముందు తన భార్యని తీసుకొని వచ్చారంట. పేతురు భార్యని తెచ్చారంట. భార్యని తెచ్చి, ఇదిగో నువ్వు ఈ యేసయ్యని వదులుతావా, లేకపోతే నీ భార్యని నీ ఎదుట నేను చంపేస్తామన్నారంట. భయపడ్డాడా? ఏం పర్వాలేదు, నా భార్యని చంపితే యేసయ్య దగ్గరికే వెళ్ళుద్ది, పర్వాలేదు అన్నాడంట. వెంటనే పెద్ద రంపము తీసుకొని వచ్చి తల మీద ఇట్లా కోసేశారంట. 2 ముక్కలు చేసేసారంట తన ఎదుటే. భయపడలేదు, పర్వాలేదన్నాడు. నా భార్య యేసయ్య దగ్గరికి వెళ్ళింది, సంతోషంగా ఉంటుంది తను అక్కడ. ఎంత విశ్వాసము, ఎంత ధైర్యము. నీ కళ్ళెదురుగుండా నీ బిడ్డని మేము చంపేస్తాము, నువ్వు క్రైస్తవురాలువా చెప్పు అంటే నువ్వేమంటావు? అమ్మో, నా బిడ్డని చంపేస్తారంట, ఒక్క చిన్న అబద్ధం ఆడితే సరిపోద్దిలే, తర్వాత దేవుడి పాదాల దగ్గర నేను పట్టుకుంటానని అనుకుంటున్నావా ఏమా? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, రంపాల చేత పోయబడ్డారు, సింహాల గుహల్లో వేయబడ్డారు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తల్లులు సింహాల మధ్యన నిలబడితే ఆ సింహాలు వచ్చి ముందు ఎగ్గిరి ఆ పిల్లల్ని పట్టుకొని ఈడ్చుకుపోతుంటే తల్లులు చూస్తా అట్లాగే ఉండిపోయారు. తర్వాత సింహాలు వచ్చి తల్లిని కూడా పట్టుకొని ముక్కలు ముక్కలు చేసి ఎంత మంది యేసయ్య నిమిత్తమై మరణించారమ్మా. అబద్ధం ఆడలేదు వాళ్ళు. అవును మేము క్రైస్తవులమి, అవును మేము ప్రార్థన చేసుకుంటున్నాము, అవును అని వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళని సింహాల నోటికేసేశారు. ఆ దినాలు వస్తాయా రావా? వచ్చే ఉన్నాయి. నైజీరియా కోసం మనం ఎక్కువ ప్రార్థన చేయాలమ్మా. అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. మారడం అంటే మనలాగా కాదమ్మా మారడము, అగ్ని చేత నింపబడే వరకు వాళ్ళు అట్లాంటి రక్షణ పొందుతారంట. అగ్నిలాగా ఉంటారంట వాళ్ళు. వాళ్ళని ముట్టుకోలేదు, ఏ చీకటి ముట్టుకోలేదు. కానీ యేసయ్య నిమిత్తం హింసలు వచ్చినప్పుడు తల వంచనే వంచరంట. వరుసగా 20 మందిని యవనస్తులను నిలబెట్టించి
వెంటనే గుంపులు గుంపులు వచ్చేసారంట అక్కడికి. తుపాకీలు పట్టుకొని, మీరు యేసయ్య బిడ్డ అని చెప్తారా? లేదు, మేము యేసయ్య బిడ్డని కాదని చెప్తారా? మిమ్మల్ని పంపించేస్తాం. మీరు చెప్పినట్లయితే వెంటనే అందరినీ కాల్చిపడేస్తాం అని అంత ధైర్యంగా అందరెదుట వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేము యేసయ్య బిడ్డలమే, యేసయ్యని కాదని మేము అనము అన్నప్పుడు ఒక్కొక్కరిని టప 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 కాల్చేశారంట. కాల్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని సమాధులు చేసుకుంటా ఉన్నారు. సంతోషంగా మా బిడ్డలు మరణం వరకు కూడా తిరస్కరించలేదు దేవుణ్ణి, అబద్ధం ఆడలేదు. చూసారా, అబద్ధం ఆడకుండా ఎంత మంది మరి ఈ రీతిగా ప్రాణాల్ని అర్పిస్తున్నారు. చిన్న అబద్ధం చిన్న మాట వస్తే గాన ఏమంటావమ్మా, టక్కని అబద్ధం ఆడేసి తప్పించేసుకుంటావు. ఇంకా పైగా నేను అబద్ధాలు ఆడడం లేదు, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అని నువ్వు అంటా ఉంటావు. అబద్ధం ఆడే నాలుకల్ని ఆయన ఏం చేస్తాడంట అమ్మా, చూడండి. కీర్తన 12వ అధ్యాయము 2-3 చదవమ్మా. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. చూసారా, నా మాట కాదమ్మా ఇది. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. దేవుని యొక్క శిక్ష రాకముందే మనము మరి అబద్ధాలు ఆడకుండా మోసకరమైన జీవితాలు జీవించకుండా మన యొక్క హృదయాన్ని లేకపోతే మన యొక్క మనసాక్షిని మనం సరి చేసుకుందామా? లేకపోతే పర్వాలేదులే, నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటాను, సరిపోతుంది. దేవుడి దగ్గరకు ఒప్పుకుంటే సరిపోదని నేను ఎప్పటి నుండో చెప్తున్నా. నువ్వు ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడి ఎంత మందికి పోట్లాట్లు నువ్వు పెట్టావు ఏమా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి నీ అబద్ధాలని బట్టి. ఎన్ని కుటుంబాల్లో అసమాధానం వచ్చేసింది అబద్ధాలని బట్టి. ఎంత జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడు చెప్తున్నాడు. ఆయనే సత్యమమ్మ. ఆయన బిడ్డలమైతే గాన మనము అబద్ధానికి లొంగిపోకూడదు. ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉండింటాం. కొంతమందికి అబద్ధాలు ఆడుతున్నా గాని అర్థం కాదు, అది అబద్ధము నేను ఆడుతున్నానే అనే మనసాక్షి కూడా వాళ్ళకి ఉండడం లేదు. అట్లాంటి వాళ్ళు నిలబడలేరు, దేవుడి కొరకు నిలబడలేరు. శోధన రాగానే పడిపోతారు. అయితే బాగా ఏడుస్తారు గాని సరి చేసుకోరు. సరి చేసుకొని మళ్ళీ సమాధానముగా మనము కొనసాగుదామని అనుకోరు. ఇష్టం ఉండదు. ఇంకా కీర్తనలు 143వ వచనం చదువమ్మా. 143వ వచనము. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదంట. అంటే పాము కన్నా నువ్వు నీ మాటలు అంత విషమైనటువంటి అంట. నీ పెదవుల క్రింద ఏముందమ్మా? ఎంత విషము విషము. దేవుడు ఆ పెదవులతోటి నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడా?
ఆ పెదవులతోటి నువ్వు ప్రార్థించిన ప్రార్థన అంతా కూడా సాతానుడు వింటుంటాడు, సాతానుడు జవాబిస్తుంటాడు నీకు. దేవుడి దగ్గరికి వెళ్ళవు. పవిత్రమైన పెదవులతోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడే, సత్యముతో నిండి నువ్వు ప్రార్థన చేసినప్పుడే. ఎన్ని అబద్ధాలు నువ్వు ఆడుతున్నావు, ఒకటిగా 100,000 వేలైపోతున్నాయి. కానీ నువ్వు సరి చేసుకోవడంలా. పర్వాలేదులే, నేను దేవుడి బిడ్డని. ఆ సమయం అట్లా వచ్చింది కాబట్టి నేను చెప్పా, దేవుడికి తెలుసు నేను ఎందుకు అబద్ధం ఆడానో దేవుడికి తెలుసు. ఇది క్రొత్త చీకటమ్మా. దేవుడికి తెలియకుండా ఎట్లుంటది? సమస్తము దేవుడికి తెలుసు. ప్రాణం మీదకి వచ్చినా గాని అబద్ధం ఆడద్దు అని దేవుడు చెప్తుంటే, నిన్ను ప్రాణం తీసే ఆ యొక్క స్థితికి నువ్వు వెళ్ళలేదు గాని చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు రక్షణ పొందావని చెప్తున్నావు, ఇంకొక వేషధారణ జీవితము జీవిస్తున్నావు అని చెప్పచ్చు. అబద్ధము చాలా మోసకరమైనటువంటిది. అందరూ గమనిస్తా ఉంటారు. నువ్వు ఒక సేవకురాలు అయ్యుండి, లేకపోతే రక్షణ పొందానని చెప్పినటువంటి రక్షణ బిడ్డ, రక్షింపబడిన బిడ్డ అయి ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఉండాలి. ఉండనట్లయితే అనేక మందికి నువ్వు అభ్యంతరకరంగా ఉంటావు. అదే కాదు, ఫలానా పాస్టర్ అమ్మ అబద్ధం ఆడింది, నేను ఆడితే ఏముంది అని ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడటం మొదలేస్తారు. ఏ అబద్ధం ఆడి ఇంత చక్కగా ప్రసంగాలు చేస్తుంది, నేను చిన్న అబద్ధం ఆడితే ఏముంది? లేదమ్మా, దేవుడు ఒప్పుకోడు. ఆ సంఘం ఏంటి? ఆ సంఘము ఎవరి సంఘము అవుతుంది? అబద్ధాలు, మోసాలు, ఆశబోత్తనము ఇవన్నీ ఉన్న సంఘము ఎవరి సంఘమం? అది దేవుని సంఘమా? దేవుడు వచ్చి అబద్ధాలు ఆడే వాళ్ళ మధ్యన ఉంటాడా? ఉండడు. ఎవరుంటారు అక్కడ? సాతానుడు ఉంటాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా అంటే తెలుసుకుండేది? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మరి బాగవుతున్నారు, వాళ్ళు ఏం చేసినా చక్కగా ఉంటున్నారు. అవును, మరి ఎట్లా గుర్తుపెట్టేది? ఏమా, ఎట్లా గుర్తుపడతావంటే వాళ్ళ జీవితం ఎట్లా ఉందో నువ్వు చూసినప్పుడు, వాళ్ళల్లో అబద్ధాలు, మోసము, దురాశ ఇవన్నీ నువ్వు చూసినప్పుడు నువ్వు తెలుసుకోవాలా, ఇది సరైన ఆత్మ కాదు అని నువ్వు తెలుసుకోవాలా. చూసారా, దేవుడు పేరు పెట్టి వచ్చిన ప్రజలు మోసం చేయొచ్చు. ఎందుకంటే దేవుడి బిడ్డలమి, దేవుడు ఇట్లా చెప్పాడు అని వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటాం, నిజమే అనుకుంటాం, నమ్ముతాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు అబద్ధము వాళ్ళల్లో ఉందని, మోసము వాళ్ళల్లో ఉందని తెలుసుకున్నప్పుడు వెంటనే మనకు అర్థమైపోవాలి, ఇది దేవునికి సంబంధించినటువంటి ఆత్మ కాదు, ఇది దురాత్మ అని మనము గ్రహించుకోవాలి. అట్లా మనం గ్రహించే శక్తి దేవుడు మనకిచ్చాడు. అమ్మా, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అమ్మా, పర్వాలేదు, అబద్ధం చెప్తారులే, అప్పుడప్పుడు అబద్ధం ఆడుతుంది మా పాస్టర్ అమ్మ, కానీ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా, అందుకని మేము వెళ్తున్నాం. వెళ్ళొచ్చు, కానీ అది ఎక్కడికి నడిపిస్తుంది అనేది నువ్వు గుర్తెరుగు. నీకు తెలియనప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు. ఏ ఆత్మ అనేది నువ్వు గ్రహించుకునేటట్టుగా చేస్తా. ఎంత మంది ఉన్నారమ్మా ఇట్లాంటి సేవ చేసేటువంటి వాళ్ళు, ఎంత మంది ఉన్నారు. మనసాక్షి లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు, సేవ చేస్తున్నటువంటి వాళ్ళు.
ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఎక్కడ నీకు సరైనటువంటి వాక్యం అందిస్తారో, ఎక్కడ నిన్ను దిద్దుతారో, ఎక్కడ నీలో ఉన్న తప్పులు చెప్తారో అక్కడికి వెళ్ళడం మంచిది. నిన్ను పట్టించుకోకుండా నిన్ను మరి మాటలతోటి నిన్ను ఎత్తిపెట్టి భలే మంచిదానివమ్మా, నువ్వు భలే కానుకలు ఇస్తావమ్మా, ఇట్లాంటి మాటలతో నువ్వు మోసపోయావంటే దేవుడు అంటున్నాడు, నీ కానుకలు నాకెందుకు? నాకేం డబ్బు తక్కువ, బంగారం తక్కువ? వీధుల్లోనే బంగారం ఉంది కదా. ఏమి తక్కువ అని నువ్వు నాకు ఇచ్చి నన్ను సంతోషపరుస్తావు? నేను అడిగింది ఒకటే, నీ హృదయము నాకు ఇయ్యి. నీ డబ్బు కాదు. నువ్వు డబ్బిచ్చి నేను డబ్బిచ్చాను, ఇంత కానుకిచ్చాను కాబట్టి తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు నాకు వస్తాయి అని నువ్వు అనుకోవచ్చు. ఆ యొక్క డబ్బుని దేవుడు అంగీకరించాడా? దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు కావాలా, నీ హృదయాన్ని సరిగ్గా పెట్టుకోవాలా నువ్వు. నేను సరి చేస్తాను, నేను దిద్దుతాను, నేను గద్దిస్తాను, వీలైతే నిన్ను కొడతాను. చూసారా, ఒక దెబ్బ కొట్టైనా నిన్ను నా వైపుకి త్రిప్పుకుంటాను. అట్లాంటి సంఘానికి నువ్వు వెళ్తావా? లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ? మనుషులు ఇట్లున్నారు అట్లున్నారు. ఒక స్త్రీ పాస్టర్ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా రావడం లేదు అంటే, ఎందుకయ్యా వచ్చేది? అస్తమానము సంఘములో వాళ్ళ గురించి వీళ్ళ గురించి గుసగుసలు, వాక్యం చెప్తుంటే ఒక్కరు వినరు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. అసలు నాకు ఈ సంఘానికి రాబుద్దే కావడం లేదన్నదంట. వాళ్ళని చూస్తుంటే నాకు అసలు సంఘానికి రాబుద్ది కావడం లేదన్న. సరేమ్మా, సరే, వాళ్ళని చూడమని దేవుడు చెప్పాడా? సరే, నేను నీకు ఒక పరీక్ష పెడతాను, మరి అది నువ్వు గెలవాల. గెలిచిన తర్వాత నువ్వు రావాలో రాకూడదో నువ్వు నిర్ణయించుకో అన్నాడంట. అది స్త్రీ కాదు, పురుషుడు. నేను స్త్రీల కూటం కాబట్టి స్త్రీ అని చెప్తున్నాను. గ్లాసు నిండా నీళ్లు పోసాడంట, నిండుగా పోసాడంట. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఒక్క రౌండ్ కొట్టిరా, ఈ గుడి చుట్టూరు ఒక్క తిరిగిరా. అయితే ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఉండాలా అంటే, సరే పాస్టర్ గారు అని భద్రంగా గ్లాస్ పట్టుకుందంట. అప్పటికి చర్చ అయిపోయింది, అందరు మాట్లాడుకుంటున్నారు. ఈమెకి గ్లాసు పట్టుకొని భద్రంగా నడుచుకుంటా వెళ్తుంది. వెళ్ళి ఆఖరికి ఒక్క చుక్క కూడా పడకుండా వెళ్ళి సంతోషంగా పాస్టర్ గారికి చూపించింది. పాస్టర్ గారు చూడండి, ఒక్క చుక్క కూడా కింద ఒక్కటి కూడా పడలేదా? పడలేదు పాస్టర్ గారు. సరే అమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు ఎంతమంది నిన్ను చూశారు? నాకు తెలియదు పాస్టర్ గారు, నేను అసలు వాళ్ళ గురించే పట్టించుకోవాలా. ఈ గ్లాసులో చుక్క కింద పడుతుందేమో అని భయంగా వెళ్తా ఉన్నాను. ఎంతమంది మరి ముచ్చట్లాడుతూ ఉన్నారు అక్కడ, చూసావా? లేదు పాస్టర్ గారు, చూడలేదు నేను. ఎంతమంది నిన్ను ఎగతాళి చేస్తుంటారు, ఇదేంటి గ్లాస్ పట్టుకొని తిరుగుతుందని అని ఉంటారు కదా, నవ్వుకొని ఉండింటారు కదా. మరి ఎంతమంది నవ్వారు? అసలు నేను వాళ్ళనేం పట్టించుకోలేదు పాస్టర్ గారు. నేను దీంట్లో గెలవాలనుకున్నాను, గెలిచాను, అది నాకు చాలు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా, నువ్వు అటు ఇటు చూడకుండా తిన్నగా నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు నీకెవ్వరూ కనపడలేదు. ఎంతో మంది నవ్వింటారు,
కానీ దాన్ని నువ్వు లెక్క చేయలేదు. వాక్యం వినడానికి నువ్వు రావాలమ్మా. ఎంతో మంది ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీలో ఈ బలహీనత ఉంది కాబట్టి రావద్దని నేను చెప్పడానికి నాకు చెప్పలేను. అందరికి ఆహ్వానం ఉంది. నువ్వు వచ్చి వాక్యం విని అది వాళ్ళేం మాట్లాడుకుంటున్నారా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా ఇది కాదమ్మా నువ్వు చూడాల్సింది. దేవుడు ముఖాన్ని నువ్వు చూడు. నువ్వు ఆ యొక్క గమ్యస్థానము నువ్వు చేరతావో లేదో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే పాస్టర్ గారు ఇప్పుడు అర్థమైంది. నేను ఎవ్వరు వంక చూడను. మనము వాళ్ళ వంక వీళ్ళ వంక చూసి వాళ్ళని బట్టి నేను రాను వీళ్ళని బట్టి నేను రాను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? సాతానుడు రెడీగా ఉంటాడు నిన్ను మింగడానికి. చూసారా? జాగ్రత్తగా ఉండాలమ్మా. సాతానుడు చిక్కులు పెడతాడు. కాబట్టి అనవసరమైన మాటలు లేకపోతే అబద్ధాలు మన నోట ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. నన్ను స్తుతించే నోరు, పెదవులను నేను దేనికి ఇచ్చాను? స్తుతించడానికి ఇచ్చాను. నీ పెదవులను అబద్ధం ఆడడానికి కాదమ్మా, మోసపు మాటలు మాట్లాడడానికి కాదు. నీకు ఇచ్చింది దేనికి ఇచ్చాను? నోరుని దేనికి ఇచ్చాను? నీ నోటిలో జీవము మరణము నేను పెట్టాను. చూసారా ఎట్లాంటి ఆశీర్వాదం మన నోట్లో ఉందో? సామెతలు 18:21. జీవమరణములు 4వ వచనం. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. కాలం జీవము మరణము నీ నాలుక వశము. కానీ సాతానుడు దేనికి వాడుతున్నాడు? దేనికి వాడాలని నిన్ను ప్రోత్సహిస్తున్నాడు? అబద్ధాలాడు, దానికి దేవుడు అంటున్నాడు కాదు. జీవము మరణములు నీ నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలం తిందురు. నువ్వు అబద్ధాలు ఆడడంలో నువ్వు ప్రీతి పడినట్లయితే, నీకు ఇష్టమైనట్లయితే దాని ఫలం నువ్వు తింటావు. లేనట్లయితే మరణాన్ని కూడా నువ్వు గద్దించగలిగినటువంటి జీవపు మాటలు నీ నోట్లో నుండి రాగలవు. దేన్ని కోరుకుంటావమ్మా? దేన్ని కోరుకుంటావు? నువ్వు రక్షణ పొందిన తర్వాత దేన్ని కోరుకోవాలా నువ్వు? దేవుడు ఇట్లాంటి ఆశీర్వాదము నీ నోట్లో ఉంచాడు. నీకు తెలుసా తల్లి? నీకు తెలుసా? ఎవరిని కూడా నువ్వు శపించకూడదు, నీ బిడ్డల్ని నువ్వు శపించకూడదు, ఎవరిని నువ్వు శపించకూడదు. దేవుడు నీ నోటిని, నీ యొక్క నోట్లో ఆయన జీవాన్ని పెట్టాడు. నిన్ను ఇతరులు ద్వేషించవచ్చు, ఇతరులు నీ మీద అబద్ధాలు చెప్పచ్చు, కానీ నువ్వు వాళ్ళని ఆశీర్వదించే దానిగా దేవుడు నిన్ను, నీ పెదవులను వాడుకుంటాడు. నువ్వు మంచి మాటలు వాళ్ళ గురించి మాట్లాడితే ఆశీర్వదింపబడతారు. నువ్వు కూడా రెండంతలుగా ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే నీ పెదవులను నువ్వు ఆ రీతిగా వాడుకుంటున్నావు. కాబట్టి ప్రభువా, నా పెదవులు మరి నిన్ను మహిమపరిచే పెదవులుగా మార్చండి ప్రభువా. నాకు అవసరము ప్రభువా, నీ పెదవులు, నా పెదవులను ఆశీర్వదించు. నా పెదవుల్లో నుండి స్తుతి రానియండి ప్రభువా, స్తుతి రానియండి ప్రభువా. నా పెదవుల్ని మీరు ఆశీర్వదించండి. ఇక మీదట నుండి నేను ఆశీర్వాదకరంగా ఉంటా. నా హృదయాన్ని నేను సరి చేసుకుంటా. ఎన్నో అబద్ధాలు ఆడాను, నిజమే ప్రభువా. ఈరోజు
మీరు నాతో మాట్లాడుతున్నారు. నిజమే ప్రభువా, నేను అబద్ధాలు ఆడాను, కానీ ఇప్పటి నుండి నా పెదవులను నేను మీకు అర్పిస్తున్నాను. ప్రభువా, నా పెదవులను మీరు ఆశీర్వాదకరమైన పెదవులుగా చేయండి. జీవము మరణము నా నాలుకలో పెట్టారు, నీకు స్తోత్రములు. ఎప్పుడు కూడా ప్రభువా, నా నోట్లో నుండి అనవసరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు గాని, అనవసరమైనటువంటి మాటలు, ఊరికే ఫోన్లు చేసుకొని మా ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుంటారు? అనవసరమైన మాటలు, ఆమెట్లాగా ఈమెట్లాగా అని మాట్లాడి ఉన్న ఆత్మను పోగొట్టుకుంటున్నారు. అవతలలో ఆత్మ కూడా పోతుంది. అందుకే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మీ నోట రానియద్దు. పనులు అయిపోయినాయా? ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేసినా గాని నువ్వు మంచి మాటలు మాట్లాడడం నేర్చుకోమ్మా. విశ్వాసము గల మాటలు మాట్లాడడం నేర్చుకో. వ్యర్థమైన మాటలు, నువ్వు ఈ రీతిగా ఒక అబద్ధం ఆడావంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం తప్పకుండా ఆడాల్సి వస్తుంది. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాల. చూసారా? కాబట్టి నిజము చెప్పేస్తే సరిపోద్ది. అట్లా కాదు. అమ్మో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో పోట్లాట్లు వస్తాయి. నువ్వు అబద్ధం ఆడినందుకు పోట్లాట్లు వస్తాయి. మరి ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారమ్మా మనల్ని? మనుషులు ఎవరు లేరు. నువ్వు ఎన్నన్నా అబద్ధాలు ఆడచ్చు, ఇంట్లో దొంగ మాటలు చెప్పచ్చు. ఆ మాటలు చెప్పినందుకు నువ్వు వేషధారిగా జీవించవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? నీ పక్కన ఎవరున్నారు? గమనించుకుంటున్నావా? యేసయ్య నీ హృదయాన్ని, అంత రంగాన్ని పరిశోధించి దేవుడు నీ దగ్గర ఉన్నాడనే ఆ సత్యము నువ్వు మర్చిపోతున్నావా? ఎన్ని అబద్ధాలమ్మా! అవన్నీ సరి చేసుకోవాలా? తప్పు. అట్లాంటి ప్రభువా, నాకు ఈ దినం నుండి నేను అబద్ధమాడే పెదవులను కాల్సేయండి ప్రభువా, కాల్సేయండి ప్రభువా. యెషయా ఏమన్నాడు? యెషయా 6వ అధ్యాయము 6 చదువమ్మా, 6, 7. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి 5 కూడా చదవమ్మా, 5 కూడా చదువు. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. చాలమ్మా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. చూసారా? ఎవరమ్మా ఈ మాటలు చెప్తుంది? ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. అంత ప్రవక్త అయి ఉండి తన పెదవులను కాలోమని, అపవిత్రమైన పెదవులు గల వాడనని తగ్గించుకుంటుంటే, నువ్వు నేను తగ్గించుకోవడానికి ఏంటమ్మా కష్టము? వెంటనే దూతొచ్చి ఏం చేసింది? ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయింది. దేవుడు మన పెదవులను కాలోమని మనం అడుక్కుందాం, ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవ, అబద్ధాలంటే మీకు అసహ్యం ప్రభువా. నా దయగల తండ్రి, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, సాతానుడు అని
మేము ఈ దినమున చదువుకొని ఉంటుండగా ఎవ్వరు కూడా అబద్ధం ఆడనీయద్దు. ఒకవేళ ఆడినట్లయితే వెంటనే అది సరి చేసుకొని, ఒప్పుకొని, సరి చేసుకొని తిరిగి ప్రభువా నీ బిడ్డలుగా అవ్వడానికి సహాయం దయచేయండి. లేనట్లయితే సాతానుడు దొంగ ఇంట్లోకి వచ్చి ఎంత నాశనము చేసి పెడతాడు ప్రభువా. ఎవ్వరు కూడా నశించటం మీకు ఇష్టం లేదు. వాడు నాశనము చేస్తాడని మీరు చెప్పారు. కాబట్టి నా దయగల తండ్రి, యెషయా అయితే అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనని ప్రార్థించినప్పుడు ప్రభువా తండ్రి పెదవులను కాల్చి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని మీరు చెప్పారు. అట్లాగే ప్రభువా మా నోటులను కాల్చి ప్రభువా మా దోషము తొలగిపోనట్లు కృప చూపించండి. ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రేంగల ప్రభువా ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ జీవము మరణము నా నోటిలో ఉన్నది, జీవాన్ని నేను వాడుకోవాలా అనేటువంటి హృదయము దయచేయండి. ప్రభువా ఇళ్లలో ఎన్ని అబద్ధాలని బట్టి ఎన్ని పోట్లాటలు ప్రభువా, నా దయగల తండ్రి అనవసరమైన మాటలు వినకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా సహాయమును దయచేయండి. ఎవరైతే అబద్ధాలు ఆడారో వాళ్ళు ప్రభువా వెంటనే సరి చేసుకోవడానికి కృప నిమ్మని అడుగుతున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. మీరైతే మా నోటలో జీవం మరణం మీరు పెట్టారు. జీవపు మాటలు మా నోట్లో నుండి రానియండి ప్రభువా, సహాయంను దయచేయండి. ఇంకా రక్షణ లేకుండా ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోండి. రక్షణ లేక ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, గ్రహింపును దయచేయండి. పాపం ఒప్పుకోనందుకు ఎంత ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అమ్మో మనుషులు ఏమనుకుంటారో, అమ్మో మనుషులు నన్ను తృణీకరిస్తారేమో, నా అబద్ధాలని బట్టి నాకు ఎటువంటి శిక్ష వస్తుందో అని అనుకుంటున్నారేమో. లేదు తండ్రి, ఒప్పుకున్నప్పుడు నీ నామానికి మహిమ వస్తుంది, వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం వస్తుంది, ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రభువా మీరు సహాయమును దయచేయండి. దయగల ప్రభువా ప్రతి బిడ్డని మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవ మాతో ఉండి మాకు సహాయం చేస్తున్నందుకు స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.